మైళ్లు రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి మాట తప్పిందన్న విమర్శలు వస్తున్నాయి. అర్హులైన వారికి ఇందిరమ్మైళ్లు రేషన్ కార్డులు ఎప్పుడు ఇవ్వాలన్నది ఫిబ్రవరి మొదటి వారంలో చెప్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. రేపే అందరికీ ఇవ్వాలని అనుకున్నామని, కానీ కొత్తగా చాలా మంది అప్లికేషన్లు పెట్టుకున్నట్టు తెలిపారు. అందుకే ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా లాంఛనంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం. మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం. ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపడం జరుగుద్ది. అర్హులైన పేదవాళ్ళు ఎవరు కూడా అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. రేపు లాంచ్ అవుతున్న ప్రోగ్రామ్ లో రేపే రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఇందిరా భరోసా మండలానికి ఒక గ్రామంలో రేపు స్టార్ట్ అయి ఆ గ్రామంలో రేపు పూర్తవుతుంది. అదేవిధంగా నేను మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేషన్ కార్డు విషయంలో ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, మీరు గ్రామ సభలో పేరిచ్చినా, మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి. ఎలిజిబిలిటీ ప్రకారము, అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతుంది. ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. నేను మీడియా మిత్రులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి, ఫుడ్ సెక్యూరిటీ కల్పించడానికి ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కేబినెట్ మంత్రులు కూర్చొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ కుటుంబాలందరికీ ఫుడ్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం వహించిన రేషన్ కార్డు విషయంలో మేము ఈ ప్రక్రియ చేపట్టి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తెలంగాణలో రేపు 4 పథకాలు ప్రారంభించేందుకు సర్వం సిద్దమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మైళ్లు, రేషన్ కార్డుల పథకాలు లాంఛనంగా ప్రారంభించబోతున్నట్టు మంత్రులు ప్రకటించారు. ఈ 4 పథకాలు ప్రతి మండలంలో ఒక గ్రామంలో 100% అమలు చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నట్టు వెల్లడించారు. గ్రామ సభలు నిర్వహించి అర్హులైన అందరికీ అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేపు చేపట్టనున్నటువంటి 4 సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి 4 పథకాలను రేపు లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లుగా ఇప్పటికే మంత్రులు ప్రకటించడం జరిగింది. కానీ కొద్దిసేపటి క్రితమే మంత్రి పొంగులేటి మాత్రం ఏదైతే ఈ పథకాలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అలాగే రేషన్ కార్డులకు సంబంధించి
విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం మరోసారి మాట తప్పిందనేది మాత్రం విమర్శలు వస్తున్నాయి. దానికి సంబంధించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇవ్వాలన్నది ఫిబ్రవరి మొదటి వారంలో చెప్తామని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడంపై విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. అయితే మరోపక్క రేపు మాత్రం లాంఛనంగా మండలంలో ప్రతి మండలానికి సంబంధించి ఒక్కొక్క గ్రామాన్ని పైలట్ గా ఎంపిక చేయడం జరిగింది. ఆ పైలట్ గా ఎంపిక చేసినటువంటి గ్రామంలోనే ఈ పథకాలకు సంబంధించి మాత్రం ప్రారంభించేందుకు మాత్రం అంతా సిద్ధం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాలకు సంబంధించి లాంఛనంగా ప్రారంభించనున్నారు. కొత్తగి మండలంలో ఆయన ప్రారంభించనున్నారు. ఇక మంత్రులు ఏ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఆయా జిల్లాల్లో ఎంపిక చేసినటువంటి గ్రామాల్లో ఈ పథకాలను ప్రారంభించేందుకు మాత్రం సిద్ధమవుతున్నారు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ పూర్తయిన అప్పటికి కూడా ఈ సంక్షేమ పథకాల విషయంలో మాట తప్పిందంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతున్నప్పటికీ కేవలం దరఖాస్తులు తీసుకోవడం వరకే పరిమితం అయింది అనేది ప్రతిపక్షాల ఆరోపణ వినిపిస్తుండగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జనవరి 26న రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి ఇప్పటికే మంత్రివర్గం కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవడం, సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేయడం, ఇటు మంత్రులు కూడా ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ పథకాలకు సంబంధించి ఇటు రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పథకానికి సంబంధించి కావచ్చు, ఇటు రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, అలాగే ఇందిరమ్మ భరోసా ఈ మరో పథకానికి సంబంధించి కూడా ఈ పథకాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారిని పథకాలకు కావాల్సిన అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి 5 రోజుల పాటు ఈ గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లో దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. నిన్నటితోటే ఆ దరఖాస్తుల స్వీకరణ అనేది పూర్తి కావడం జరిగింది. కానీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ ఇది 4వసారి దరఖాస్తులు తీసుకోవడం నాలుగోసారి దరఖాస్తులు తీసుకున్నట్టుగా అయింది. మొదటగా ఇంతకుముందే గతంలో కూడా ప్రజాపాలన పేరుతోటి గ్రామాల్లో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మీ సేవ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించడం జరిగింది. అటు మరోవైపు బీసీ కులగణనకు సంబంధించి నిర్వహించిన సర్వేల్లో కూడా ఈ పథకాల అంశం నమోదు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 5 రోజుల పాటు స్పెషల్ గా ఈ 5 రోజుల పాటు ఈ పథకాలు అమలు చేస్తామంటూ కూడా దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దీంతో ఏదైతే ఈ 5 రోజుల పాటు గ్రామాల్లో కానీ కావచ్చు, ఇటు మున్సిపాలిటీలోని వార్డుల్లో కావచ్చు, ఇక్కడ నిర్వహించినటువంటి ప్రజాపాలన గ్రామ సభలు కావచ్చు, వార్డు సభలలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఏదైతే 3 దఫాలుగా దరఖాస్తు చేసుకున్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా తమ పేర్లు రాలేదంటూ బోగస్ పేర్లను, అనర్హుల పేర్లను ప్రకటిస్తున్నారంటూ కూడా కొన్ని గ్రామ సభల్లో కావచ్చు, వార్డు సభల్లో గొడవలు చేసిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలను కూడా అక్కడ రాకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వారి పేర్లు అర్హులైన వారి పేర్లు కాకుండా అనర్హుల పేర్లు లిస్టు అక్కడ గ్రామ సభలు నిర్వహించే సమయంలో అధికారులు ప్రజెంటేషన్ చేయడం, అక్కడ చదువుతున్న సమయంలోనే మేం అర్హులైన వారికి మాకు రాలేదంటూ కూడా అధికారులను నిలదీయడం, అధికారులతోటి గొడవకు దిగడం, అక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, వారితోటి కూడా గొడవలు జరిగిన పరిస్థితి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ సిచ్యువేషన్ నెలకొంది. కానీ నిన్నటి వరకు తీసుకున్నటువంటి ఏదైతే నిన్న వరకు ముగిసిన ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఏదైతే ఉందో ఈ 5 రోజులు నిర్వహించిన ఈ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణలో మాత్రమే ఏ పథకానికి సంబంధించి దానికి సింగిల్ గా ఇండివిజువల్ గా దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. గతంలో మాత్రం అన్ని పథకాలకు సంబంధించి ఒకే దరఖాస్తులో ఇవ్వడం తోటి ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. దాంతో ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న ఇప్పుడు చెప్తున్నటువంటి 4 పథకాలతో పాటు ఉచిత విద్యుత్కు సంబంధించి కావచ్చు, అటు 500 గ్యాస్ సిలిండర్ కు సంబంధించి కావచ్చు, ఆ పథకాలకు సంబంధించి కూడా చాలా మందికి గ్రామాల్లో ఈ 2 పథకాలు కూడా ఇంకా అందకపోవడం తోటి మళ్ళీ
నిన్నటి వరకు నిర్వహించినటువంటి 5 రోజుల పాటు నిర్వహించిన గ్రామ ప్రజాపాలనలో సభల్లో మాత్రం మళ్లీ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తులన్నిటిని కూడా ఒక జాబితా తయారు చేయాల్సి ఉంటుంది. ఆ జాబితా తయారీకి సంబంధించి కూడా మాన్యువల్ గా కాకుండా ఆన్లైన్ లో దరఖాస్తులన్నింటినీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ నిన్నటి వరకు దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఈ ఒక్క రోజుల్లోనే తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే దరఖాస్తులు వచ్చినాయో వాటన్నిటిని ఎప్పుడు నమోదు చేస్తారు, ఎప్పుడు జాబితా రూపొందిస్తారు, అసలు మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది, ఆ గ్రామాల్లో ఎంపిక చేసినటువంటి గ్రామంలో 100% పూర్తి స్థాయిలో అర్హులైన వారికి ఈ 4 పథకాలకు సంబంధించి ఇస్తారా లేదా అనేది కూడా క్లారిటీ అనేది లేకుండా ఉంది. దీంతో మళ్ళీ మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు కూడా దీనికి విమర్శలకు తావిస్తున్నాయి. ఎందుకంటే ఈ దరఖాస్తులు మాత్రం భారీగా రావడం జరిగింది. వాటి లిస్ట్ అవుట్ చేయాలంటే కూడా చాలా సమయం పడుతుంది. అయితే కానీ అటు పబ్లిక్ నుంచి కూడా ఒక డిమాండ్ ఉంది కదా, అప్లై చేసిన వాళ్ళకి ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేస్తూ అర్హులందరికీ కూడా ఇస్తే సరిపోతుంది అనేటటువంటి కొన్ని సూచనలు ప్రభుత్వానికి వస్తున్నాయి కదా. అయినా ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి కాలయాపన చేస్తుంది అనుకోవాలి? గతం నుంచి కూడా అప్లికేషన్లు చాలా పెండింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్, వాటిని క్లియర్ చేస్తూ పోతూ ఉంటే ఇన్ని విమర్శలు వచ్చే పరిస్థితి ఉండదు కదా. శివ, అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇలా దరఖాస్తుల స్వీకరణ అనేది చేపడుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి గ్రామాలకు వచ్చేటువంటి అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఆ అధికారులను నిలదీస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు ఏం సమాధానం చెప్పాలి, అసలు ఎవరికి ఈ జాబితాలో అర్హులెవరు అనర్హులెవరు అనే విషయం కూడా ఆ అధికారులకే స్పష్టత లేదు. దీంతో అక్కడికి వచ్చినటువంటి ఈ గ్రామ సభలు నిర్వహించే సమయంలో వచ్చినటువంటి ఎవరైతే అర్హులు ఉన్న వారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా గొడవకు దిగడం జరిగింది. అసలు ఆ జాబితా అక్కడ ప్రజెంటేషన్ చేసినటువంటి జాబితాను తయారు చేసి చదివినటువంటి ఆ జాబితా ఎలా తయారు చేశారు, ఎలా రూపొందించారు, ఎవరు రూపొందించారు, ఎందుకు చేశారు అనేది కూడా ప్రజలు నిలదీసిన పరిస్థితి. అయితే దానికి మాత్రం గతంలో 3 విడతలుగా గతంలో కూడా ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు, మీ సేవ ద్వారా దరఖాస్తులు, ఇటు బీసీ కులగణన ద్వారా కూడా దరఖాస్తులు అందిన పరిస్థితి. మరి ఆ 3 విడతలుగా వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగా జాబితాను రూపొందించారా, లేదంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు దరఖాస్తులు తీసుకుంటున్నారు అనే విషయం కూడా లబ్ధిదారులకు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. దీనిపైన ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గ్రామ సభల్లో కావచ్చు, వార్డు సభల్లో మాత్రం గొడవలు చేసిన పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రస్తుతం మాత్రం రైతు భరోసాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో రేపు 26 జనవరి సందర్భంగా ఖచ్చితంగా వేస్తాము, రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆ రైతు బంధు విషయంలో కూడా ఎలా వాటిని గుర్తిస్తారు, సాగు భూములు వరకే రైతు బంధు ఇస్తామనేది మంత్రులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కానీ ఎంత సాగు భూమి సాగులో ఉన్నది, సాగు లేకుండా ఉన్న భూములు ఎన్ని, అసలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని భూములకు రైతు బంధు ఇచ్చింది, మేము మాత్రం రైతు భరోసా కింద కేవలం సాగు చేసుకున్న వారికి మాత్రమే రైతు బంధు ఇస్తామని చెప్పి ప్రకటనలు చేస్తుంది. కానీ రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా మాత్రం ఏ విధంగా జాబితా రూపొందించారా, గ్రామాల నుంచి ఎంత, ఒక్కొక్క గ్రామంలో ఎంత సాగైంది, ఎన్ని ఎకరాల్లో సాగైంది అనేది, ఎంతమంది రైతులు సాగు చేశారు అనే విషయం కూడా స్పష్టత లేకుండా ఉంది. కానీ దానికి సంబంధించి మాత్రం రేపటి నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా వేస్తామంటారు, ఎలా వేస్తారు అనే విషయంలో మాత్రం కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మంత్రి పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి కూడా టైం పడుతుంది అనే విషయం పైన కూడా విమర్శలు అయితే వెల్లువెత్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే రేపు మాత్రం ఈ 4 పథకాలకు సంబంధించి లాంఛనంగా ప్రారంభించనున్నారు. శివ, ఓకే, థ్యాంక్ యూ.